ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. బైబిల్లో ఉన్న మోషే గారి గురించి తెలియని వారు ఉండరు. మోషే గారి గురించి అందరికీ తెలుసు, కానీ అందరికీ సందేహం ఏమిటంటే దేవుడు ఎన్నుకున్న నాయకుడైన ఈ మోషే గారిని దేవుడు వాగ్దాన భూమికి ఎందుకు చేర్చలేదు, మధ్యలో ఎందుకు చనిపోయాడు, చిన్ని చిన్ని కారణాలకి అంత పెద్ద శిక్ష వేస్తాడా దేవుడు అనే సందేహం మాత్రం చాలా మందిలో ఉంటుంది. ఈ విషయాలన్నిటికీ సమాధానాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నిర్గమాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఇలా కొన్ని భాగాల్లో బాగా కనిపించే వ్యక్తి మోషే గారు. ఇలాంటి మోషే గారు సాధారణమైన వ్యక్తి కాదు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, గొప్ప నాయకుడిగా పేరున్నటువంటి వ్యక్తి. బైబిల్లో కూడా మోషే గారి గురించి ఎన్నో అద్భుతమైన అంశాలు గొప్పగా వ్రాయబడి ఉన్నాయని మనం చూస్తాం. యోహాను 3వ అధ్యాయంలో, హెబ్రీ 11వ అధ్యాయంలో ఎంత నమ్మకముగా కలిగి ఉన్నాడో, ఎలా నడిచాడో మనకు కనిపిస్తుంది. ద్వితీయోపదేశ కాండంలో మనకు బాగా కనిపించే మాట, ఇజ్రాయేలుల వారిలో మోషే వంటి ప్రవక్త ఎవ్వరూ పుట్టలేదు అని మంచి మాట వ్రాయబడి ఉంటుంది. మోషే గారి ద్వారానే 10 తెగుళ్ళు వచ్చాయి. నాయకుడయ్యాడు, ప్రజలను నడిపించాడు. ప్రభువు మోషే ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చేయించాడు. అంత గొప్ప నాయకుడిగా ఉన్న మోషే గారు వాగ్దాన భూమికి వెళ్ళలేదు. వాగ్దాన భూమికి ఎందుకు వెళ్ళలేదో బైబిల్లో మనం చూస్తాం. అది కూడా చిన్న కారణంగా చాలా మంది అనుకుంటారు, కానీ దాని లోతును మనం అధ్యయనం చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. వాగ్దాన భూమిని చూపించాడు, కానీ చేరలేకపోయాడు. దేవుడు మోషే గారిని వెళ్ళి బండతో మాట్లాడు అంటే మోషే గారు బండని కర్రతో కొడతాడు. నీళ్లు వస్తాయి, ప్రజలందరూ నీళ్లు త్రాగుతారు. ఇది పరిస్థితి. ఇదంతా కూడా హోరేబు కొండ దగ్గర జరిగిన విషయం. ఇక్కడ జరిగింది ఏంటంటే, మిరియాము చనిపోయిన బాధలో ఉంటే, అలాగే ఇజ్రాయేలులందరూ కూడా దాహం కోసం మోషే గారిపై సనుగుకుంటారు. ఇలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అహరోను మోషే గారు కలిసి ప్రార్థిస్తే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు, అలా మాట్లాడితే బండ నుండి నీళ్లు సమృద్ధిగా వస్తాయి అని దేవుడు చెప్తాడు. ఇప్పటికే అలసిపోయి ఇబ్బంది పడి ఉన్న మోషే గారు ఆవేశంగా వెళ్ళి కోపంగా బండను కర్రతో కొడతాడు. నీళ్ళైతే వచ్చాయి. దేవుడు వాగ్దానం చేశాడు, మాట తప్పడు గనుక అంతా బాగానే జరిగింది. దేవుడు నీళ్లు ఇచ్చాడు. వెంటనే దేవుని యొక్క మాట ఏమని వచ్చిందంటే, ఇక్కడ పరిశుద్ధాత్మను సన్మానించున్నట్లు మీరు నా మాట వినకపోతిరి గనుక వాగ్దాన భూమికి నువ్వు చేరవు అని చెప్పి వెంటనే దేవుడు సమాధానం ఇచ్చాడు. ఇంత చిన్నదానికి గొప్ప నాయకుడైన మోషే గారిని వాగ్దాన భూమికి వెళ్ళనివ్వకపోవడం అసలు న్యాయమా అని అనుకుంటారు. దీనికి సరి అయిన సమాధానం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు ఇలా చేయడానికి కారణాలు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే, పరిశుద్ధాత్మను సన్మానించినట్లు విశ్వసించలేకపోయారు, నమ్మలేకపోయారు. వారి విశ్వాసం అనేది కోల్పోవడం జరిగింది. దేవుడు వారి ముందు ఎన్నో అద్భుతాలు చేశాడు. వారు కల్లారా వాటిని చూశారు. అలాంటిది ఈ చిన్న దాహం తీర్చలేడా అనే తెలివి లేకుండా వారు కోప్పడ్డారు, తిరగబడ్డారు. మోషే గారు వారిని బలపరచటం లేకపోయి ద్రోహులారా అని మాట్లాడతారు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 51-52 వచనాల్లో చూస్తే అక్కడ వారు దేవునిపై తిరుగుబాటు చేసినట్లు కనబడుతుంది. దేవునిపై తిరుగుబాటు చేయడం అంటే అసలు ఎంత పాపం. అందుకే దేవుడు ఆ విధంగా స్పందించడానికి కారణం, దేవుడు తాను ఇచ్చిన మాటను ఎన్నడూనూ తప్పడు. దేవునితో ఎక్కువగా మోషే గారు మాట్లాడినట్లు మనం చూస్తాం. ఆయన ప్రత్యక్షతలు గమనించాడు, చూశాడు. అలాంటి మోషే గారు కూడా నమ్మలేకపోవడం ఇక్కడ విచారకరం. మోషే గారితో దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, వెళ్ళి ఆ బండతో మాట్లాడు అని. ఈయన కోపంగా కొడతాడు. దేవుడు చెప్పింది ఏంటి, మోషే గారు చేసింది ఏంటి? ఇక్కడ దేవుని మాటను నిర్లక్ష్యం చేయడం వల్ల, దేవుని ఆజ్ఞను మేరటం వల్ల ఈ పరిస్థితి రావడానికి కారణం. కోపంలో మోషే చేసినటువంటి పని ఏంటంటే, దేవుని మాటను నిర్లక్ష్యం చేయడం, విశ్వాసాన్ని కోల్పోవడం, అలాగే దేవుని పైన తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోవడం, అలాగే యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటి బండను కొట్టడం అనే కారణాలు. దేవుడు మాట అంటే మాటే అని మోషే గారికి కూడా తెలుసు. కాబట్టి మరలా తప్పు తెలుసుకొని విశ్వాసం కలిగి ఇక ఎన్నడూ తప్పు చేయకుండా దేవునితో నడిచిన విధానం చాలా గొప్పది. అప్పటి నుండి అర్థం చేసుకొని ఏ తప్పిదం చేయకుండా దేవునితో నడిచి మరణించాడు. మోషే గారు ఇజ్రాయేలులను వాగ్దాన భూమికి చేర్చడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు, నడిపించాడు, బలపరిచాడు.
అయితే దేవుడు అనుకున్న పని అయ్యింది. అందుకే మోషే గారిని దేవుడు తీసుకున్నాడు. అందుకే నియమించినటువంటి మోషే గారు తప్ప ఇజ్రాయేలులందరూ వాగ్దాన భూమికి చేరుకున్నారు, సంతోషంగా జీవించారు. ఇది అక్కడ పరిస్థితి. చూశారు కదా, మోషే గారు ఎందుకు వాగ్దాన భూమికి వెళ్ళలేకపోయారో మనం తెలుసుకున్నాం. మరొక ముఖ్యమైన అంశంతో కలుసుకుందాం.